హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత దాంట్లోకి ఒక 3-4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారుగా, ఈ విధంగా కలుపుకోండి. తర్వాత కొద్దిసేపు మగ్గించుకున్నట్లయితే మనకు అల్లం వాసన పోతుంది. పోయిన తర్వాత మనము పక్కన కట్ చేసుకున్న ఒక 3 ఆలుగడ్డలు పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి. ఆలు ఒకసారి కలుపుకున్న తర్వాత అలాగే ఇందులోకి వంకాయలు కూడా ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. వాటిని కూడా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. తర్వాత మనము ఆలుగడ్డలు వేసిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల మనకు ఆలుగడ్డలు కానీ వంకాయ ముక్కలు కానీ తొందరగా మెత్తబడతాయి కాబట్టి సాల్ట్ వేసుకొని ఒకసారి కూర అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారుగా, మనకు ఆలు అనేది ఆల్రెడీ మనకు వంకాయ ముక్కలు అనేవి మొత్తము మెత్తగా ఉడికిపోయాయి మ్యాక్సిమము. తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారుగా, అడుగంటినట్టు అవుతుంది. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు కారం వాసన పోతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం గ్రేవీ కోసం ఒక 100 గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మరి కొద్దిసేపు ఉడికించుకున్నట్లయితే ఆ వాటర్ అనేవి కూడా మొత్తం దగ్గర పడి ఆలుగడ్డ ముక్కలు అనేవి మొత్తము మెత్తగా ఉడికిపోతాయి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని అంత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించినట్లయితే మనకు ఆలు వంకాయ కర్రీ రెడీ అయినట్లు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.